లాభం లేదు, తుడిసిందంత లాభం లేదు, నా ప్రాణం వెళ్ళిపోతే నేను బతకలేను. పిండప్పుడు ఏమన్నా బాధపడి కాదు, నా ప్రాణం వెళ్ళిపోతుంది. నేను వెళ్ళిపోయే సమయంలో ఏమన్నా ఆఖరి కోరిక వరకు కావాలా, ఎండి కావాలా, బంగారం కావాలా, ఏం కోరుకుంటే కోరిక కొంగులేసి ఇల్లు లేకుంటే ఇల్లు కట్టుకోవచ్చు, బావి లేకుండా బావి చూడొచ్చు, జాగర లేకుంటే జాగనొచ్చు. కానీ ఈ పిల్ల తీపి ఏ తీపి పెద్దది అంటారయ్యా, కడుపు తీపి పెద్దది అంటారు కదా. ప్రకారంగా ఒక్క కడుపులు ఇస్తా ఉన్నా ఎల్లమ్మ అప్పటికిప్పటికైనా కల్లా కలియము కలిగే వ్యాపారంలో ఒక్క కొడుకు కాదు, ఒక్క రూపాయి ముల్లె కాదు, ఒక్క దేవసభ కాదు. ఇంకొక కొడుకునయ్యవయ్యా. సరే పర్వాలేదు బాబయ్య ఎల్లమ్మ, రెండో కొడుకు నీకు వాడి కట్టినా ఇద్దరుంటే ఇద్దరు ఇంకొకరుంటే ఇడిపించే కొడుకునయ్యా. రామరామ ఇద్దరు కొడుకులు అంటే ఇడిపించే కొడుకు కావాలంటున్నావు. ఒకవేళ కొడుకులతో కోటి బాధలు వస్తాయంటే బాధపడతాంటున్నావు. ఎవరు చేసుకున్న కర్మమో వాళ్ళే అనుభవించాలి. బాబా ఎల్లమ్మ మూడో కొడుకును కూడా ఓడి కూడా కట్టాలి. ఎల్లమ్మ ముగ్గురు కొడుకులు అంటే నీ ప్రాణం పొందని సాగు అప్పుడే
కావాలంటున్నావు అదే పర్వాలేదు మామ రేణుక దేవి ఎల్లమ్మ ఆత్మల ఆత్మ ఆడవిల ఆత్మ పెద్ద ఎల్లవు సంతానం ఓడి కడుతున్న బాబా ఆ డొక్కు లోపల బాణం పీకినప్పుడు రక్తం వస్తుంది బామా ఎల్లమ్మ రక్తం ఆగినట్టు ఉంటుంది ఐదుగురు కొడుకులు నలుగురు కొడుకులు పుడతారే భార్యేటి రక్తం ఆగిన పరశురాముడు పుడతాడు మరి డొల్లిన రక్తంలో డొక్కల ఎముడతాడు డొల్లిన రక్తంలో సిటికల ఎముడతాడు భార్యేటి రక్తంలో చంపల ఎముడతాడే మా భార్యకి ఎల్లమ్మ ఈ ప్రకారంగా బాధపడి నాది ఎప్పుడు నా డొక్కల బాణం పడ్డది అవస్థ అవుతుంది బాణం పీకమన్నాడు అప్పుడు రేణుక ఎల్లమ్మ ఏమంటుంది నాదా ప్రాణం డొక్కల బాణం పడ్డది పోలేక బాణం పొరలాడుతుంది అంటున్నావు ఏడు దోసగా ఎల్లమ్మ దగ్గర ముద్రాలు ఎడ మీద బాగా వేరు కొన్ని ప్రాణం మోపింది ఎల్లమ్మ తండ్రికింత ముఖం చూడకుంటే మాత్రం ఎల్లమ్మ కుడి కాలు చేసి ఒక జమ దగ్గర ముద్రాలు ఎడ మీద కుడి కాలు పెట్టింది విశ్వాసం లేకుండా మోక్షం లేదు అతి మీద భయం లేదు కొడుకు పుడతాడు శాంతి మీద కాలు ఎత్తుకొని శాంతి మీద ప్రాణం పెట్టి తండ్రి పేరు చెప్పమని తగిన బాధ పెడతాడే తండ్రి పేరు చెప్పు చంపిన పేరు ఇంకే ఒకవేళ తండ్రి పేరు చెప్పు తండ్రిని చంపిన పేరు చెప్పమని కొడుకు నిన్ను బాధ పెడతాడు 12-24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పొద్దు నన్ను చంపిన పేరు చెప్పొద్దు ఒకవేళ చెప్పినట్టుకుంటే పత్రిక వల్ల నీ శిశువరి వల్ల అవుతావే అప్పుడు మాత్రం 5 ముక్కల రక్తం తాగింది ఆనాడు మాత్రం జమదగ్ని కాస్తదానం చేసి ఆ మొక్కలన్నీ ఏరింది 7 పాండవులు ఒక 7 మొక్కలన్నీ మాత్రం ఆ పాండవులు పెట్టింది లక్ష్యం కాంతల్లో మళ్ళీ కట్టింది ఇప్పుడు మాత్రం నెలవారం వచ్చిన ఆశపడకుండా ఉండాలని చెప్పి 7 మొక్కలు 7 పాండవులు కట్ట మనిషి వృక్షాలు కట్టింది వచ్చేడు మహవరం వచ్చింది ఎల్లమ్మ ఆనాడు మాత్రం ఒక 5 రక్తం ఎప్పుడైతే తాగిందో 5 ముక్కల రక్తం తోటి మాత్రం ఒక రేణుక ఎల్లమ్మకు 4 కొడుకులు కనుక్కున్నది రక్తంలో పరశురాముడు జన్మ ఎత్తిండు వెళ్ళిపోయిన రక్తంలో డొక్కలే పుట్టిండు సిలిపై రక్తంలో సిలికలే పుట్టిండు ఆ దంపదేశం ఒక 4 కొడుకులు కనుక్కున్నది బిడ్డ సిరియాల గౌరవం కనుక్కున్నది ఆ కొడుకులు బిడ్డలు ఒకసారి సవరించి పెంచి పెద్ద చేసింది తోటి మంది పిల్లలు ఒక మచ్చేటి మావరం ఆటకంట పోతుంటే కన్న కొడుకు మాత్రం రాముడు మాత్రం నేను ఒక బొమ్మరాలు ఆటకెళ్ళిపోతానన్నాడు ఆనాడు ఒక రేణుకెళ్ళమే ఉన్నది కూడా ఆటలకు వద్దంటే ఆ ఎటువంటి ఒక బొమ్మరం కావాలంటే తాతల ముత్తాతలు పట్ట ఒక పట్ట ఒక బంగారు బొమ్మరం కావాలన్నాడు ఆనాడు ఒక కన్నతల్లి సెలవు పెట్టినప్పుడు ఒక బంగారు బొమ్మరం తీసుకొచ్చిండు ఆ బొమ్మరాల మూడల కాటల కంట పోయిండు ఆనాడు ఒక మన శరీరాలతోటి పిడుగుతుల పంచం ఆడిండు అక్కడ మాత్రం కన్నరాని మాటలు ఒక రాముణ్ణి రెండేళ్ళు కొడుకు ముండేళ్ళకు తండ్రి లేక నిన్ను నల్లలో ఉన్నావు రంగుల పోయిన వాళ్ళది చెట్లలో ఉన్న చెడుగు పోయిన కానిపోయిన మాటలు ఉన్నప్పుడే నేను తండ్రి లేక పుట్టినాను కానాడు ఒక రాముడు వచ్చి ఒక కన్నతను ఒక కాలెత్తి తన్నిండు సెయ్యెత్తి కొట్టిండు ఆనాడు జమ దగ్గర ముందు పెట్టిన ఆజ్ఞ తప్పలే మీద ఎట్లా కాలు పెట్టింది కడుపులో ఉంటే కొడుకులు కాలుతోడు దొక్కాలి ఒక సేతుడు కొట్టాలని బాగా ఎప్పుడైతే ఆడుతూ పెట్టిండో తల్లి కానాడు రేణుక ఎల్లమ్మ 24 ఏళ్ళ కానాడు రేణుక ఎల్లమ్మ 2 పుప్పాల మంత్రులుగా 5 గదల మంది వదిలిపెట్టి తండ్రి పేరు ఒక పుప్పాల మంత్రులు ఒక రాముని ఎల్లగొట్టిందో కానాడే రేణుక ఎల్లమ్మ బ్రాహ్మణ వాళ్ళు కోమట్ల వాళ్ళు కాపుల కన్నాలు ఇల్లు తిరిగింది కట్టుకున్నది ఇల్లు తిరిగి ఇంటికి 5 బొట్లు పెట్టింది ఎక్కడ పోయినా రాముని పేరు చెప్తే మానిపోయినప్పుడు మళ్ళా రేగుతుంది అంటుండ్రు
పరశురాముడు పటమారి దశావతారములు ఎత్తిన వల్ల పరశురామ అవతారం ఒకటి ఎల్లమ్మ ఎక్కడ పోయారని గారి చేతిలో వల్ల ఆకుటం పెట్టి కంటికి లోకాలు కలియ చూసిండు అష్టేడు లోకాలు చూసేవరకల్లా ఎల్లమ్మ పోయిన తొమ్మిదారు ఏర్పాటు ఉన్నది కాళ్ళు లేపితే ఏదో పండారు ఇప్పుడు కాళ్ళు లేపితే పందుకు కుంకుమ మట్టేడు బాగా వచ్చిండు లేపుకున్నాడు చెల్లెలు లేపుకొని గంగలా నీరు పట్టుకు మంచి మాటతో నా తల్లి వచ్చిన జాడ లేపలేకపోయి ప్రాణం తీస్తానంటుడు నీ తల్లి మాత్రం నా బయటికి రాకేయాలి వచ్చింది కానీ ఇక్కడ మాత్రం నీ తల్లి లేదు వీడికి దగ్గరకు వచ్చాలి చక్రాపురి మొత్తము వాడల్లో ఒక ఏడు సరివేలు అందగలంలో ఒక దాగుని ఉన్నది అక్కడ నీ తల్లి దాడ చెప్పినప్పుడే పరశురాముడు బయట బొమ్మాలు వేశారు కంటే ఎల్లమ్మ పేరు మీద గుయ్యల పొలం గుండ ఎత్తుకొని పొట్టు పెట్టుకుంటే ఎల్లమ్మ జడలల్లా రాముడల్లా ఓ రాముడు ఎల్లమ్మ బయటకు తీసిండు రాముడు ఒకవేళ అమ్మ ఎల్లమ్మలందరూ దాగుండమా అని చెప్పి రాముడు వచ్చి తల్లి ఎల్లమ్మ రెట్టలు పట్టబోతున్నాడు ఆడికి ఎల్లమ్మ చూసేవరకు 24 ఏళ్ళు అయిపోతున్నది నీతో నా బాధ తప్పిందిరా నీ తండ్రి దాడ చెప్తా నిన్ను కొట్టేంత బలం లేక కాదు నిన్ను శక్తించేంత శక్తి లేక కాదు అమ్మవారు ఆదిపరాశక్తిని వచ్చాడు రాముడు చూసి ఎల్లమ్మ రాముడి దండాలెట్ట తల్లి పట్టేరా క్షమించు తల్లి నువ్వు ఆదిశక్తి వల్ల అంటున్నాడు రామా నీకు రాజ్యం లేక కాదు నీకు దేశం లేక కాదు నీకు తండ్రి లేక కాదు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది తాత నైనమ్మ బలగా ఉన్నారు నీ జనముడి పట్టం నీ తండ్రి ఒక వేళ బాల మునిరాడు నీ తండ్రి గౌతమ మహాముని అతని భార్య హార్యాదేవి మీ నాయనమ్మ మీ తండ్రి బాల మునిరాడు మీ తాత చేసిన 7 పాపాలు పట్టుకొని కైలాసం వచ్చిండు కైలాసంలో నేను పెట్టే సైమనం గెలిచిండు నన్ను లగ్నం ఆడినప్పుడు కార్తీక రాజు శతవాదం ఆడిండు లగ్నం చేసుకున్నాక వరుకులు తప్ప చెప్పిండు మాకు లగ్నం కలవలేదని చెప్పి భార్య భర్తలు ఎడవాపిండు వాడి కార్తీక వారాలు ఒకవేళ అడుగుతారు బలిగమ్మలు మీ నాయన పోయినప్పుడు నువ్వు చక్కెర బాధ మొదలుపెట్టి మీ నాయన డబ్బు లోపల బాధ కొట్టిండు కార్తీక రాజు బాలివాడ భగవాడు మీ తండ్రి ప్రాణం తీసినాడు పరశురామ
సగం పెడితే అంత కదా భూమి గుంగుతున్నది సముద్రాల ఒడ్డుకి వెళ్ళిపోవాలి, ఉసుకతోటి బాండు చేయాలి, కుండ చేయాలి. ఆ ఉసుకతోటి కుండ చేసి కుండ లోపల నీళ్లు తెచ్చి గంగ పూజ లింగాన్ని లింగ పూజ పూజ కట్టాలి. Ah!
పూజ కడితే అప్పుడు నువ్వు సచ్చాన పిల్ల గంటవన్న కన్నాడు నేను నమ్ముతానంటుండు దేవి దేవి ఎల్లమ్మ కలకల 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 కన్నీరు ఉలపోదుకుంటే ఏమి రామగమంతా 5 వారాలకు కష్టపడ్డే ఇప్పుడు కష్టం వచ్చే నాకు గంగవేడి పోయింది గంగను ప్రార్థన చేసింది ఉసుక బాండవ తయారు చేసింది గంగ లోపల పోయి బాండవలు ఒక ఇల్లు పోసుకున్నది తల మీద పెట్టుకున్నది అదే సమయం లోపల గంధర్వ దేవతల వాళ్ళ భార్యలతోటి కేలి విలాసంగా వెళ్ళిపోతున్నారట లేని సంతోషంగా గంధర్వ దేవతల వాళ్ళ భార్యతోటి ఏనాడు సంతోషంగా పోతుంటే ఆనాడు మాత్రం మనసులు ఏమనుకుంది ఎత్తి మీద ఒక ఉసుక బాండవ నీళ్ళు ఉన్నాయి ఆ దేవతల సుఖం చూడు నా కష్టం చూడు అన్నదా అన్నప్పుడు ఇలా సత్యం తప్పినట్టు అయిపోయి ఉసుక బాండవ మాత్రం 2 ఒక్కలు అయిపోయిన తర్వాత ఇల్లు పడిపోయినాయి అయ్యా ఎల్లమ్మ ఉసుక బాండవ నీళ్ళు ప్రాణపోయే సత్యవల్లమ్మ ఒకవేళ నా తండ్రికి పుట్టిన తనయులైతే తండ్రి మాట చెబదాడని కొడుకులైతే మీ తల్లి తలపట్టు మీరు వద్దాలే నేను చెప్పనే నేనైతే ఒక తల్లి ప్రాణం వెళ్ళిన కొడుకుని చెప్తారా లేదు కొట్టాలిగా తండ్రి పుట్టిన కొడుకులైతే తండ్రి మాట చెబదాటకుండా తల్లి తలపట్టురా తండ్రి మాట చెబదాటకుండా ఎవరిని
కలకల కలకల కన్నీరు ఒలబోతుంది ఎల్లమ్మ ఎల్లమ్మ కొడుకా పరశురామ నీ బుద్ధిగాలం పెంచిన చెప్పినంత మాత్రంలో నా తల్లి తలపండు పెట్టివరా రాముడా నువ్వు ఏమి కావాలి కొడుకా రామల్ల రామ అయితే నా తల్లి ప్రాణం తీసిన నీ అంత బుద్ధిమంతులు లేడు కానీ ఏం కోరుకుంటా కోరుకొని ఎండి కొడతావు బంగారం కొడతావు అంటావు రాజ్యము దేశము నవరత్న కాయమైన సింహాసనం ఏం కావాలంటది నాయనా జమదగ్న ముని రాజా తెల్ల ఎండి నాకెందుకు బంగారం నాకెందుకు రాజ్యం ఎందుకు దేశం ఎందుకు తెలుసు తెలియకనో నా కన్న తల్లి తల వచ్చి నేను కన్న తల్లి పోతే నాయనా నాయనా కలియుగం లేనట్టు నాయనా నాకు వద్దు బంగారం నాకొద్దు నా తల్లి నాకు కావాలి నా తల్లి లేపాలి పరశురామ నీ బుద్ధిగాలం పెంచినా నువ్వు చిన్న ఉన్నది బుద్ధిగాలం పెద్ద ఉందిరా కుమార పరశురామ కన్న తల్లి లేకపోతే కలియుగం మునిగినట్టురా ఏనుగంత తండ్రి అయినా ఏకరములంత తల్లి ఉండాలి ఏకులములంత తల్లి ఉంటే ఏడేళ్ళు భిక్షమణకు వచ్చి పిల్లలు కాపాడుకుంటది కట్టినైనా పరిగంచి కట్టినదైన కన్న తల్లి ఉండాలి తల్లి కోరినవా కొడుకా రాసు కొడుకా రాముడా నీ తల్లి నీకు లేపుతాను 24 ఏళ్ళ తప్పు శక్తి పోసిండు అమండలం లోపల నీళ్లు తీసి ఎల్లమ్మ తలమండ ఒక దగ్గర పెట్టి నీళ్లు తల్లి వరకల్లా మరణమైపోయిన రేణుక ఎల్లమ్మ తలమండ వండుకొని ఎల్లమ్మ తల్లి కూడా లేవాలంటే తల్లి ఎల్లమ్మకు లగ్నం ఒకటైంది నాగవెల్లి కాలేదు 24 ఏళ్ళు అయిపోతుంది తల్లికి ఇలా నాగవెల్లి చేస్తారని చెప్పి ఆ తేడు మామూలు వందన చాలా నుంచి ముగ్గులు వేసిండు 10 నుంచి పటాలు కొట్టిండు దేవతలు పిలిచిండు పరశురాముడు కడుపులో పుట్టిన కొడుకులు కన్న తల్లిదండ్రులు నాగవెల్లి చూడదాలని చెప్పి రాముడు హిమాలయ పర్వతాలను తపసు పట్టిండు దేవతలు వచ్చి వాళ్ళ రేగి ఎల్లమ్మ వాళ్ళ ఉండాలి ముత్యాల పోల్ల పల కూర్చుండబెట్టి నాగవెల్లి మొత్తం లోపల రేగి ఎల్లమ్మ నాగవెల్లి ఆడుతున్నది కళ్యాణమోనా కళ్యాణమే హనుమయ్యన కళ్యాణమా హనుమయ్యన కళ్యాణమే హరియాణల కళ్యాణమా ఎల్లమ్మ మంగళ శివనంది ఏలకోటి అంటే శివనాది గంటలు ఏగుతున్నాయా దేవత పూజలకి అల్లాయి ఎల్లమ్మ పువ్వుల దిగిరాము షావలకి అల్లాయి జయాల వారి ఇండ్లల్ల ఇయ్యాల ఈ పొద్దు నీకు తొడివిలేని గుమ్మడికాయలతోటి హారగింపు చేస్తు నువ్వు రావమ్మా శరణని మొక్కిన వారికి కష్టాలు గండాలు దూరవారం చేస్తున్నవా దేవత
లేచిపోతే కోరిన వాళ్లకు కొడుకులోడి గట్టు అడిగిన వారికి ఆడపిల్లలు ఇచ్చి సదా ఎల్లకాలం కండ్ల కనిపాపోలే కాపాడు కాపాడు దేవత కంట పోలే ఒకవేళ కంట్ల కలిపాపోలే కాపాడి కాపాడి కరుణించి రక్షించవమ్మా